జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం సపోజ్ ఈ దేశంలో బతుకుతున్నాం, ఈ దేశంలో పుట్టినాం, పెరిగినాం, బతుకుతున్నాం, సకల సదుపాయాలు అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ దేశానికి వారసులాగా, అంటే భరతమాత బిడ్డలాగా మనం ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే, సపోజు నేను ఒక హిందువుని, నేను సనాతన ధర్మంలో పుట్టిన, నా ధర్మం నాకు ఎక్కువ, నేను ఒక హిందువుగా నేను గర్వంగా ఫీల్ అవ్వాలి. సాటి హిందూ బంధువులకి ఏదైనా ప్రమాదం వచ్చినా, ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా నేను స్పందించాలా, చేతనైతే సాయం చేయాలా. మరొకటి ఏదైనా కావచ్చు, ఓకేనా. కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి ఏమాత్రం ఉపయోగపడకుండా, లేదంటే ఒక హిందువుగా పుట్టి హిందూ సమాజానికి ఎందుకు పనికి రాకుండా ఉంటే ఆ బతుక్కు ఎంత మాత్రం అర్థం ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక హాస్పిటల్ గురించి మీకు చెప్పబోతున్నా, అర్థమవుతుందా. కానీ ఆ హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం నా మనసును దోచిందంటే ఎంత మాత్రం ఆశ్చర్యంలే. ఖచ్చితంగా ఈ న్యూస్ అయితే మీ మనసులో కూడా దోచుకుంటుంది, అంత అద్భుతంగా ఉండదు న్యూస్ అయితే. సరే, విషయానికి వద్దాం. జేఎన్ రాయ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కలకత్తాలో ఉన్నది. ఈ జేఎన్ రాయ్ హాస్పిటల్ మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద హాస్పిటల్స్లో ఈ జేఎన్ రాయ్ హాస్పిటల్స్ కూడా ఒకటి. అత్యంత సమర్థవంతమైన సామర్థ్యం ఉన్న డాక్టర్లు ఈ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ హాస్పిటల్కు సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. అయితే బంగ్లాదేశ్ విషయానికి వద్దాం. బంగ్లాదేశ్లో ఇప్పటికి కూడా సరైన మెడికల్ ఫెసిలిటీస్ అయితే లేవు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఏ చిన్న రోగం వచ్చినా కూడా కలకత్తాకు వచ్చి ఈ జేఎన్ రాయ్ హాస్పిటల్లో చూపించుకుంటూ ఉంటారు. ఈ జేఎన్ రాయ్ హాస్పిటల్ అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావడంతో బంగ్లాదేశ్లోని బాగా ఈ డబ్బులు ఉండే వాళ్ళంతా కూడా ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలా, చాలా వరకు ఈ కార్పొరేట్ లెవెల్ అనమాట, ఏది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్, ఇవంతా కూడా మీ అందరికి కూడా తెలుసు. దాంట్లో దాపరికాలు ఏం లేవు. వీళ్ళంతా డబ్బు కోసం పనిచేస్తారు. రూపాయితో పోయేదాన్ని 10 రూపాయలకైనా తీసుకెళ్తారు, అవసరమైతే 100 రూపాయలకైనా తీసుకెళ్తారు. అది ఇది అని చెప్పి మీకు కూడా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. చాలామందికి ఇలాంటి అనుభవాలు కూడా ఉంటాయి. అట్లా ప్రతి నెల ఈ హాస్పిటల్కు దాదాపు 1000 మంది ఈ బంగ్లాదేశీలు అయితే ఈ హాస్పిటల్లోనే చికిత్స అయితే చేయించుకుంటూ ఉంటారు. అసలు బంగ్లాదేశ్లో ఈ జేఎన్ రాయ్ హాస్పిటల్ గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరంట. ఈ హాస్పిటల్ అంత మంచి పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకుంది. అంతేకాకుండా బంగ్లాదేశ్లోని ప్రతి క్యాన్సర్ పేషెంట్ దగ్గర నుంచి, అదేవిధంగా ఈ జాండీస్ వచ్చిన ప్రతి రోగి కూడా ఇక్కడే చికిత్స చేయించుకొని పోతారు. అటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఈ జేఎన్ రాయ్ హాస్పిటల్ యాజమాన్యం ఒక అద్భుతమైన, ఒక సంచలనమైన, ఒక కీలకమైన నిర్ణయం అయితే ఒకటి తీసుకునేది. అర్థమైందా? అది ఏందయ్యా అంటే, గత 5 నెలల నుంచి బంగ్లాదేశ్లో హిందువులపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే ఇది హిందువులపైన జరుగుతున్నటువంటి మారణహోమం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ దాడుల్లో వందలాది మంది హిందువులు అయితే ప్రాణాలు అయితే కోల్పోయారు. ఇక మహిళల పరిస్థితి అయితే వర్ణాతీతం. అందులో ఇప్పుడు కొత్తగా ఇస్కాన్ గురువు ఒక ఆయన ఉన్నాడు, చిన్మయ కృష్ణదాసు, ఆయన అరెస్ట్ చేశారు. అది కూడా ఎట్లా, దేశద్రోహం కేసు పెట్టి మరీ చిత్రహింసలు పెడతారు. చివరికి ఆయన తరఫున వాదించేటటువంటి లాయర్ను కూడా చంపేసినారు. ఇంకొక మాట చెప్పేదా, ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ న్యాయవాదులందరూ కలిసి వీళ్ళు ఒక తీర్మానం చేశారు. ఏమయ్యా అంటే, ఈ చిన్మయ కృష్ణదాస్ తరఫున ఎవరు కూడా వాదించకూడదంట. ఎట్లా ఉండదో చూడండి. బంగ్లాదేశ్కు భారత్కు ఎంత తేడానో ఒకసారి గమనించండి. మన దేశంలో అయితే నాదే ఆఖరికి కసబ్ తరఫున కూడా వాదించే లాయర్లు ఉన్నారు. అట్లాంటిది ఒక సాధుజీవి, ఎవరు ఎంత శాంతంగా ఉంటారు ఈ కృష్ణ భక్తులు ఇస్కాన్ వల్ల, అలాంటిది ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టి కనీసం ఆయన తరఫున వాదించడానికి కూడా ఎవరు లాయర్ లేరు. ఒక ఆయన ముందుకు వస్తే ఆయన చంపేసినారు. ఇప్పుడు లాయర్లు అందరూ కలిసి ఆయన తరఫున ఎవరు కూడా వాదించకూడదు, ఎవరైనా అట్ట కాదని చెప్పి మమ్మల్ని కాదని చెప్పి ముందుకు వచ్చారంటే మీ ఇళ్ళకు కూడా అదే గతి పడతాయని చెప్పి చెప్తున్నారు. ఎంత దారుణంగా ఉన్నాయో బంగ్లాదేశ్లో పరిస్థితులు ఒకసారి మీరు ఆలోచించుకోండి. దీంతో ఇప్పుడు మన జేఎన్ రాయ్ హాస్పిటల్ యాజమాన్యం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకుంది. అదేందయ్యా అంటే, ఇకపైన బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి రోగులకు తమ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయమని చెప్పి హాస్పిటల్ యాజమాన్యం అయితే ఒక కీలకమైన ప్రకటన అయితే విడుదల చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని జేఎన్ రాయ్ హాస్పిటల్ యాజమాన్యం అయితే తెలియజేసింది. ఇకపైన బంగ్లాదేశ్ ప్రజలను తాము బాయ్కాట్ చేస్తున్నామని, ఇప్పటికే తమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రోగులను ఇమీడియట్గా పంపించేస్తామని చెప్పేసి తెలియజేశారు. అంతేకాకుండా కలకత్తాలోని ఇతర హాస్పిటల్స్లో కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అప్పుడే నీతి మాలిన విశ్వాసం లేని
ద్రోహి అయినటువంటి ఈ బంగ్లాదేశ్కు బుద్ధి వస్తుందని చెప్పేసి ఈ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. ఎందుకంటే చెప్పనా, ఇప్పుడు వాళ్ళకి విశ్వాసం లేదు, కనీసం విజ్ఞత లేదు, ఏమీ లేదు వాళ్ళకు. అసలు వాళ్ళ మనిషి జీవనమే కాదని చెప్పేసి నేను ఎందుకు చెప్తానంటే, మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది. పాకిస్తాన్లో ఒక భాగమే బంగ్లాదేశ్. కానీ బంగ్లాదేశ్ను పాకిస్తాన్ వాళ్ళు టార్చర్ పెడతా ఉన్నారు. దాని నుంచి తట్టుకోలేక మాకు విముక్తి కావాలా, పాకిస్తాన్ నుంచి మేము స్వతంత్రంగా బతకాలని చెప్పేసి వీళ్ళు సత్తా ఉంటే, భారతదేశం దయదెలిచి బంగ్లాదేశ్ తరపున నిలబడి పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించింది. అట్టాడిది ఈరోజు ఏ శత్రువు నుంచి అయితే మాకు స్వతంత్రం కావాలనుకున్నారో ఆ పాకిస్తాన్ వీళ్ళు మిత్రదేశంగా చూస్తున్నారు, భారతదేశాన్ని శత్రువుగా చూస్తున్నారు. అంటే ఏం తెలిసిన జాతి లక్షణం ఒకటి ఉంటుంది చూడు, ఆ జాతి లక్షణం అయితే చూపించాను. అంటే విశ్వాసం, విధేయత ఏ మూలన కూడా లేవు. అది మ్యాటర్. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు ఈ జేఎన్ రాయ్ హాస్పిటల్ నిర్ణయాన్ని చూసి కలకత్తాలో ఉన్నటువంటి మరొక 11 ప్రధానమైనటువంటి హాస్పిటల్స్ కూడా ఇదే బాటలోనే ఈ బంగ్లాదేశ్ వాళ్ళను బాయ్కాట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా అన్ని రకాలుగా మనం గనక ఈ విశ్వాసఘాతకమైనటువంటి బంగ్లాదేశ్ వాళ్ళను బాయ్కాట్ చేస్తే చచ్చినట్టు ఈ బంగ్లాదేశ్ వాళ్ళంతా కూడా దారిలోకి రావడం ఖాయం. ఇక ఏం జరుగుతుందో చూడాలి. ఫస్ట్ మనలో మార్పు వస్తే, ఒక భారతీయుడిగా, ఒక హిందువుగా ఫస్ట్ మనలో మార్పు వస్తే అంతా కూడా మంచి జరుగుతుంది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, కేవలం డబ్బు కోసం ఆశపడి, సంపాదన కోసం ఏదో కొంత డబ్బులు కూడగట్టాలని చెప్పేసి వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కూడా తెలియకుండా చాలామంది ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళను, ఈ రోహింగ్యా ముస్లింలను, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పనుల్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా మీరు కూడా, వాళ్లే కాదు, మీరు కూడా దేశద్రోహానికి పాల్పడినట్టే. ఎందుకంటే మీరు తెలుసో తెలియకో చేసే ఈ తప్పు, మీ స్వార్థం కోసం చేసే ఈ తప్పు ఈ దేశానికే, ఈ దేశం మనుగడకే, హిందూ సమాజానికే ఇది ప్రమాదంగా మారుతుంది. అది ఏ ఒక్కరు మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఈ పాపంలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందే. రేపు ఏదైనా తేడా వస్తే దేశద్రోహం కేసులో మీరు కూడా శిక్ష అనుభవిస్తారు. అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అంతే మీ జీవితాలు. ఏ డబ్బు కోసం అయితే ఆలోచన చేసి ఈ పని, ఇప్పుడు సపోజ్ వచ్చేసి మన శత్రు దేశాల నుంచి, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఇట్లా ఎవరైనా తీవ్రవాదులు వస్తారు, వాళ్ళకి ఆశ్రయం కల్పించే వాళ్ళు ఏమవుతారా? తీవ్రవాద మద్దతుదారులు అవుతారు. లేకపోతే వాళ్ళకి మీరు సాయం చేసినట్టు అవుతారు. మీరు కూడా జైలు పాలవ్వాలి. ఇది కూడా అంతే. వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు తెలియకుండానే సరే మీ దగ్గర ఏదో పని చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్లో పోయి వాడు ఏం చేసి వస్తాడో తెలియదు. తీరా వాడిని పట్టుకుంటే ఏమవుతుంది? వాడు ఎక్కడ పని చేస్తున్నాడో, ఎవరి దగ్గర పని చేస్తున్నాడో ఏందని చెప్తే ఎంక్వైరీలో తేలుతుంది. అప్పుడు మీ బతుకులు ఏమవుతాయి? బస్టాండ్ అయిపోతుంది. బస్టాండ్ కాదు కదా, అడుక్కు తినడానికి కూడా పనికిరారు. బొచ్చెత్తుకొని తినాలా, జైల్లో క్యూలో నిలబడుకోవాలా. అది మాత్రం మర్చిపోవద్దు. సంపాదించాలా. కానీ ఎట్లా? ఇట్టటి వాళ్లకు అండగా నిలబడి వాళ్ళని ఆదరించి మీ డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా? ఎట్లా జరుగుతుంది? మన దేశం ఎట్లుండాది, హిందూ సమాజం ఎట్లుండాది, మనకు వ్యతిరేకంగా ఎంతమంది పని చేస్తారని చెప్పి ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా అంత దిగజారిపోయి ఎట్లా బతుకుతారు కేవలం డబ్బు కోసం? ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్. మీ దృష్టిలో, మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? నేను ఏ మాత్రం కూడా తప్పుగా మాట్లాడడం లేదని చెప్పేసి నేనైతే మనసాక్షిగా నేను భావిస్తున్నా. ఒకవేళ నువ్వు చెప్పే దాంట్లో లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయని చెప్పి మీకేదో అనిపిస్తే చెప్పండి. నేనైతే అనుకుంటున్నా నేను చెప్పే దాంట్లో ఏమి కూడా తప్పులేదనేసి. సరే, మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.